హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు థింక్ స్టడీపీడియా ఛానల్. మనం ఈరోజు లేటెస్ట్ ఆర్బీఐ మానిటరీ పాలసీలో 5 అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ టోటల్ 5 అప్డేట్స్ ఉన్నాయి. రెగ్యులేటరీ అప్డేట్స్ 2 ఉన్నాయి, పేమెంట్ అప్డేట్స్ 3 ఉన్నాయి. టోటల్ 5 అప్డేట్స్ 1 by 1 తెలుసుకుందాం. పబ్లిక్ రిపోజిటరీ, డిజిటల్ లెండింగ్ యాప్స్. మనము ఓల్డెన్ డేస్లో మనకి లోన్ కావాలంటే ఫిజికల్గా బ్రాంచ్కి వెళ్ళి లోన్ అప్లికేషన్ ఫిలప్ చేసి లోన్ అమౌంట్ శాంక్షన్ చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు టెక్నాలజీ చేంజ్ కావడం వల్ల ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వల్ల కానీ డిజిటల్ ఛానల్స్ ద్వారా కానీ మనము లోన్ అనేది ఈజీగా శాంక్షన్ చేయించుకుంటున్నాం. త్రూ మొబైల్ యాప్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ ఈజీగా పేపర్ లేకుండా ఇన్స్టంటేనియస్గా అమౌంట్ అనేది శాంక్షన్ చేయించుకుంటున్నాం. ఇవి డిజిటల్ లెండింగ్ యాప్స్. కానీ కొన్ని అన్ఆథరైజ్డ్ డిజిటల్ లెండింగ్ యాప్స్ ఉన్నాయన్నమాట. ఇవి అన్ఆథరైజ్డ్ ఎందుకన్నామంటే వీటికి పర్మిషన్ లేదు, అయినా పనిచేస్తుంటాయి. కానీ దీనిలో ఇవి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ ఛార్జ్ చేస్తాయి అన్నమాట కస్టమర్కి. అలాగే ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు బారోవర్ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇది స్టోర్ చేసుకుంటాయి అన్నమాట. బారోవర్ లోన్ రీపే చేయనప్పుడు వీళ్ళు ఆ పర్సనల్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి ఆ కాంటాక్ట్స్కి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫోన్ చేసి బారోవర్ గురించి రెప్యుటేషన్ డ్యామేజ్ చేస్తారనమాట. వీటిని అనెథికల్ రికవరీ ప్రాక్టీసెస్ అంటారు. ఈ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి, సాల్వ్ చేయడానికి ఆర్బీఐ పబ్లిక్ రిపాజిటరీ తీసుకొచ్చిందనమాట. ఇప్పుడు ఏ బ్యాంకు ఏ డిజిటల్ లెండింగ్ యాప్తో టై అయిపోయింది, లేదంటే ఏ బ్యాంక్ ఏ డిజిటల్ లెండింగ్ యాప్ సంబంధించింది, అలా ఆ ఇన్ఫర్మేషన్ అంతా ప్రతి ఒక్క బ్యాంకు ఎన్బిఎఫ్సిస్ ఈ రిపాజిటరీకి సబ్మిట్ చేయాలి. కస్టమర్ ఈ రిపాజిటరీని యాక్సెస్ చేసినప్పుడు అతనికి తెలుస్తుంది ఏది ఆథరైజ్డ్ డిజిటల్ లెండింగ్ యాప్, ఏది అన్ఆథరైజ్డ్ డిజిటల్ లెండింగ్ యాప్ అని. ఈ విధంగా కస్టమర్ అనేది ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ కావచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ ఆఫ్ రిపోర్టింగ్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ టు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్, సిఐసిస్. దీన్నే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరోస్ అంటారు. నేమ్లోనే ఉంది క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్. ఈ కంపెనీస్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ని ఇస్తాయన్నమాట క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్ రూపంలో. ఈ క్రెడిట్ ఇన్ఫర్మేషన్లో ఏముంటాయంటే బారోవర్కి సంబంధించిన లోన్స్, ఎన్ని లోన్స్ ఉంటాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ లోన్స్ తీసుకున్నాడు, ఎన్ని రీపే చేశాడు, ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఈ బారోవర్ మీద ఏమైనా కోర్ట్ కేసెస్ ఏమైనా పెండింగ్ ఉన్నాయా, ఈ డీటెయిల్స్ మొత్తం ఈ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ హిస్టరీ అంతా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ దగ్గర ఉంటాయన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్స్ ఎవరిస్తారు వీళ్ళకంటే క్రెడిట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్. వీళ్ళు ఇలా చాలా బ్యాంక్స్ అన్నీ ఉన్న ఎన్బిఎఫ్సిస్ అన్నీ కూడా 1 by 1 అన్ని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్కి ఇస్తాయన్నమాట. వీళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి మళ్ళీ బ్యాంక్స్కే, ఎన్బిఎఫ్సిస్కి అవసరమైనప్పుడు ఇస్తాయన్నమాట. అప్పుడు బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సిస్ కానీ లోన్ ఇచ్చే ముందు ఈ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ని చూసి ఇస్తాయన్నమాట. ఈ లోన్ అతనికి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని. మనకి ఇండియాలో 4 క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ ఉన్నాయి. ఒకటి సిబిల్, ఈక్విఫాక్స్, ఎక్స్పీరియన్, సిఆర్ఐఎఫ్, హైమార్క్. అందుకే మనం చెప్తుంటాం కదా, సిబిల్ స్కోర్ బాగాలేదు నాది, నాకు లోన్ రాదేమో అని భయపడుతుంటాం కదా, అదే అనమాట ఇది. నెక్స్ట్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఈ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ ఆ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్కి ఇస్తాయన్నమాట. అది మంత్లీ ఒకసారి ఇచ్చేటివి. ఇప్పుడు ఆర్బీఐ ఈ ఫ్రీక్వెన్సీని మార్చిందనమాట. మంత్లీ టు ఫోర్త్ నైట్లీ, అంటే 15 daysకి ఒకసారి ఇవ్వాలి అని చెప్పిందనమాట. దీనివల్ల బ్యాంక్స్కి బెనిఫిట్ ఏమంటే లేటెస్ట్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది బారోవర్ గురించి. అప్పుడు బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ డిసైడ్ అవుతాయి బారోవర్కి లోన్ ఇవ్వాలో వద్దా అని. అలాగే బారోవర్కి బెనిఫిట్ ఏమంటే అతను లోన్ రీపే చేస్తే తొందరగా 15 daysకే అతని సిబిల్ స్కోర్ అనేది అప్డేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంక్రీజ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ లిమిట్ ఫర్ ట్యాక్స్ పేమెంట్ త్రూ యూపీఐ. నార్మల్గా యూపీఐ ద్వారా మనం అమౌంట్ పంపించాలంటే మ్యాక్సిమం ట్రాన్సాక్షన్ లిమిట్ ఎంత అంటే 1 lakh పంపించచ్చు మనం యూపీఐ ద్వారా. కానీ కొన్ని ట్రాన్సాక్షన్స్కి మాత్రము 1 lakh కన్నా ఎక్కువ, అంటే 2 lakhs పంపించచ్చు. అవి ఏవి అంటే క్యాపిటల్ మార్కెట్, అంటే షేర్ మార్కెట్ కానీ బాండ్ మార్కెట్ కానీ మనం షేర్స్ కొనాలన్నా మన ట్రేడింగ్ అకౌంట్లోకి డబ్బుల్ని డిపాజిట్ చేయాలి మనం. అందుకే ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్స్కి ఆర్బీఐ హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ కాబట్టి ఇవి 2 lakhs పెట్టిందనమాట లిమిట్. క్యాపిటల్ మార్కెట్, కలెక్షన్స్, ఇన్సూరెన్స్, ఫారిన్ ఇన్వర్ట్ రెమిటెన్సెస్. అలాగే ఐపీఓస్, కొత్తగా కంపెనీ స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ అవ్వాలంటే ఐపీఓ ద్వారా వస్తాయన్నమాట.
ఐపీఓస్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నా కానీ, అలాగే రిటైల్ డైరెక్ట్ స్కీమ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కస్టమర్ కొనాలన్నా కానీ ఇవన్నీ హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ అనమాట. వీటికి అందుకే హై వాల్యూ లిమిట్ పెట్టింది, 5 lakhs లిమిట్ పెట్టింది యూపీఐ ద్వారా చేయాలంటే. అలాగే లేటెస్ట్గా ట్యాక్స్ పేమెంట్స్కి 5 lakhs చేసిందనమాట లిమిట్. అంటే యూపీఐ ద్వారా యూజ్ చేసి మనం 5 lakhs వరకు ట్యాక్స్ పేమెంట్ చేయొచ్చు అనమాట. మెయిన్ ఏమంటే ఎందుకు చేసిందంటే ఆర్బీఐ యూపీఐ యొక్క యూజర్ బేస్ని పెంచడానికి చేసిందనమాట. ప్రజెంట్ 424 million ఇండివిజువల్స్ యూపీఐ వాడుతున్నారు. ఇంకా ఫ్యూచర్లో దీన్ని ఇంకా పెంచడానికి ఆర్బీఐ ఈ స్టెప్ తీసుకెళ్ళిందనమాట. నెక్స్ట్ డెలిగేటెడ్ పేమెంట్స్ త్రూ యూపీఐ. డెలిగేటెడ్ అంటే వేరే వాళ్ళకి మన పవర్ని, అథారిటీని ట్రాన్స్ఫర్ చేయడము. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఫాదర్ ఉంటాడు, ఈయన ప్రైమరీ యూజర్. సన్ ఉంటాడు, ఈయన సెకండరీ యూజర్. ఫాదరు యూపీఐ అకౌంట్ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫాదర్ ఏం చేస్తారంటే ఈ యూపీఐ అకౌంట్లో నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి పవర్ని సన్కి ఇస్తాడనమాట. కానీ మొత్తం ఇయ్యాడు, ఒక లిమిట్ వరకు ట్రాన్స్ఫర్ చేయాలి, 50,000 1 lakh అలా లిమిట్ సెట్ చేస్తాడనమాట. అప్పుడు ఈ సన్ అనేవాడు ఆ ఫాదర్ యూపీఐ అకౌంట్ నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు యూజింగ్ హిజ్ యూపీఐ. కానీ ఈయన యూపీఐ బ్యాంక్ అకౌంట్కి ఏ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండదన్నమాట. అదే ఇక్కడ అడ్వాంటేజ్, డెలిగేటెడ్ పేమెంట్స్ త్రూ యూపీఐ. ఎందుకు చేసిందంటే ఆర్బీఐ ఈ డిజిటల్ పేమెంట్స్ని కానీ యూపీఐని కానీ ఎక్కువ మంది యూజ్ చేయాలి, ఎక్కువ మందికి రీచ్ కావాలి, అందుకు చేసిందనమాట. నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూస్ క్లియరింగ్ ఆఫ్ చెక్స్. మామూలుగా మనం చెక్ ప్రజెంట్ చేస్తే ఆ చెక్ మన అకౌంట్లో క్రెడిట్ కావడానికి 2 days పట్టేది. అంటే T+1 వర్కింగ్ డే, అంటే 2 day + 1 day, 2 working days పట్టేదన్నమాట. ఎందుకంటే అక్కడ బ్యాచ్ క్లియరింగ్లో చెక్ ప్రాసెస్ చేసేవాళ్ళు అనమాట. అంటే కొన్ని చెక్స్ వచ్చిన తర్వాత ఒక బ్యాచ్ వైజ్ చెక్స్ అనేది ప్రాసెస్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా రూల్ ప్రకారం ఏమంటే మానిటరీ పాలసీ ప్రకారము బ్యాచ్ బదులు కాకుండా కంటిన్యూస్ క్లియరింగ్ అనమాట. ఇంతకుముందు బ్యాచ్ ప్రకారం చేస్తే 2 working days అయ్యేది. ఇప్పుడు ఆర్బీఐ కంటిన్యూస్ ఇమీడియట్గా బ్యాచ్ వైజ్ వెయిటింగ్ లేకుండా ఇమీడియట్గా ప్రాసెస్ చేస్తుంది అనమాట. అందువల్ల మనకి చెక్ క్లియరింగ్ అయ్యే టైం అనేది 2 days నుంచి హవర్స్కి తగ్గిపోతుంది అనమాట. ఇంట్రొడ్యూసింగ్ కంటిన్యూస్ క్లియరింగ్ ఫెసిలిటీ విత్ ఆన్ రియలైజేషన్ సెటిల్మెంట్. సెటిల్మెంట్ అంటే మన అకౌంట్లోకి చెక్ డబ్బులు ఎప్పుడు పడతాయంటే ఆన్ రియలైజేషన్ అంటే ఆ చెక్కు ఆ బ్యాంకుకి వెళ్తుంది అనమాట. వెళ్ళి ఈ చెక్కు ఈ అకౌంట్ హోల్డర్దే, ఈ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి అని వెరిఫికేషన్ జరిగి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే మనకి మన అకౌంట్లో సెటిల్మెంట్ అవుతుంది అనమాట. ఇది ఈ స్పీడ్ క్లియరింగ్ ఆఫ్ చెక్స్ వల్ల పేయర్ అంటే సెండర్కి, పేయి రిసీవర్కి కూడా బెనిఫిటే అనమాట. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.